హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో మెగా డిఎస్సి సంబంధించి చూస్తున్న అభ్యర్థులకు మరో మంచి శుభార్త అయితే రావడం జరిగింది. డిఎస్సి ప్రకటన సంబంధించి ఈరోజు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సాక్షి పేపర్లో ప్రొవైడ్ చేశారు. అందులో విషయాలు ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ఖచ్చితంగా ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ వస్తూ ఉంటుంది ఇకపై నుంచి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ నుంచి కోరుకున్నది ఒక లైక్ మాత్రమే. ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు సాక్షి పేపర్లో కనుక చూసినట్లయితే మెగా డిఎస్సి నిర్వహిస్తాం మంత్రి సురేష్ అనే మెయిన్ హెడ్లైన్తో రావడం జరిగిందన్నమాట. అనంతపురం విద్య అయితే డిఎస్సి 2018లో ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ అయితే ప్రకటన చేశారనమాట. అనంతపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 డిఎస్సిలో ఎదురైన న్యాయపరమైన అవరోధాలు మళ్లీ తలెత్తకుండా నూతన డిఎస్సి ప్రకటిస్తామన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2019 ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అయితే ఉపాధ్యాయ బదిలీలో పారదర్శకత పాటించేందుకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది నిర్వహిస్తామని మనకి తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మెగా డిఎస్కి సంబంధించినటువంటి మరో కీలక అప్డేట్ అయితే మంత్రి సురేష్ గారు అయితే నిన్న ప్రకటన చేయడం జరిగిందన్నమాట మీడియా విలేకరులతో. అయితే ఈ డిఎస్సి ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే నాకు ఈరోజు అలాగే ఇటువంటి చూస్తున్న వార్తల ప్రకారం అయితే ఉంటుందంటున్నారు. కాబట్టి డిసెంబరు 25 లేదా జనవరి 5 లోపు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి ఎటువంటి అప్డేట్ వస్తుందని త్వరలో వెయిట్ చేయాలి. చాలామంది అభ్యర్థులు డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఆ అభ్యర్థులకి అయితే మంచి శుభార్త అని చెప్పుకోవాలి. ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే 2018 డిఎస్సిలో చాలా చిక్కులు అయితే ఎదురయ్యాయి అనమాట. నోటిఫికేషన్ విడుదలయ్యి దాదాపుగా 1-2 ఇయర్స్ దాటిపోతుందన్నా కూడా చాలామంది మొన్ననే జాయినింగ్ లెటర్స్ ఇష్యూ చేయడం జరిగింది 2020లో. అంటే చాలా అవరోధాలు వచ్చాయి అనమాట 2018 డిఎస్సిలో. అటువంటి చిక్కులు ఈసారి 2019, 2020 గాను మనకి ఎటువంటి చిక్కులు రాకుండా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నామని విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందుకు ఈ యొక్క డిఎస్ అనేది లేట్ అవుతూ వస్తుంది. అయితే మేబీ డిసెంబర్ ఎండింగ్లో కానీ 2021 జనవరిలో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నారు అధికారులు. వెయిట్ చూడాలి మనం అంతవరకు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో పట్ల మీకు సందేశం ఏ విధంగా కింద కామెంట్ తెలియజేయండి. తప్పకుండా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ వితిన్ మినిట్స్లో వస్తూ ఉంటాయి. కాబట్టి జై హింద్.